పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. సో చాలామంది మనీ మంత్ర క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి సో ఫస్ట్లీ మనీ మంత్ర క్లాసెస్ అయితే 29th డిసెంబర్ మాత్రం అనంతపూర్లో ఉంటుంది. 26th జనవరి 2025 విశాఖపట్నంలో ఉంటుంది. 2nd ఫిబ్రవరి 2025 తిరుపతిలో ఉంటుంది. అండ్ 9th ఫిబ్రవరి 2025 రాజమండ్రిలో ఉంటుంది. అండ్ దాంతోపాటు 16th ఫిబ్రవరి 2025 బెంగళూరులో ఉంటుంది. అండ్ 2nd మార్చ్ 2025 విజయవాడలో ఉంటుంది. సో ఇప్పటి వరకు అనౌన్స్ చేసినటువంటి క్లాసెస్ ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. మనీ మంత్ర 691వ ఎపిసోడ్. చాలా మంది అప్పుల ఊబిలో బాగా ఇరుక్కుపోయి ఉంటుంటారు. మనిషికి ఊపిరాడదు. ఏ విధంగా ఉంటుందంటే కొన్నిసార్లు జీవితం మీద విరక్తి వచ్చి వదిలేసి వెళ్ళిపోదాము, సూసైడ్ వరకు వెళ్ళిపోతాం. చాలా మంది వస్తారు. దాని నుంచి బయటపడడం ఎలా అంటారు? మనం మనీ మంత్ర సబ్జెక్ట్ ఏం చెప్తుంది? మన మనీ మంత్ర క్లాస్కి వచ్చిన తర్వాత చాలా మంది అప్పుల నుంచి బయటపడ్డారు, బాగా సంపాదించారు. చూసాను నేను అది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను అది లైవ్ లో. బాగా సంపాదించారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ అప్పు ఎవడు చేయాలని కావాలని చేయడం. నాకు తెలిసి నా అప్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 5 రూపాయల నుంచి అప్పు స్టార్ట్ అయింది. 5 రూపాయల నుండి. అసలు అప్పు చేయను అనుకున్నాను. నా అప్పుడు టీనేజ్, నాకు అంత ఎక్కువ తెలీదు. ఏదో అవసరం పడి మా ఫ్రెండ్ దగ్గర ఒక 5 రూపాయలు అప్పు తీసుకోవాల్సి వచ్చింది. అది వినడానికి సిల్లీగా ఉంటుంది. అప్పట్లో 5 రూపాయలు అనేది మనకు 500తో సమానం. ఓకేనా, 5 రూపాయలు అనేది 500తో సమానం. నేను టీనేజ్లో ఉన్నప్పుడు సంగతి చెప్తున్నా. కానీ అసలు తీసుకోవద్దని డిసైడ్ చేసుకున్నాను. ఏదో అవసరం వచ్చింది, 5 రూపాయలు అప్పు తీసుకున్నాను. 5 రూపాయలు కట్టడానికి 6 నెలలు పట్టింది నాకు. 6 నెలలు పట్టింది. అందులో నాకు ఒక 500 అప్పు అయింది. ఆ 5 రూపాయలకి ఇంకో 500 అప్పు అయింది. ఇది ఎలా ఉంటుందంటే మీకు తెలియకుండానే ఊబిలో కూరుకుపోతాడు. ఎప్పుడైతే ఊబిలో దిగుతాడో మనిషి ఎంత బయటికి రావాలని లోపలికి లాగేస్తుంటుంది. అప్పు అనేది అప్పులో ఊబిలో కూరుకుపోయినరా అంటారు. అది ఎలా ఉంటుందంటే ముందు మనిషి కావాలని ఎవడు అప్పు చేయడు. ఏదో కొత్త ధనాన్ని సృష్టించుకోవాలని అప్పు చేస్తాడు ఫస్ట్. లేదా మనం అందరిలాగా ఎదుగుదామని ఏదో అప్పు చేయాలనుకుంటాడు. దేనికోసం చేస్తాడు అప్పు? చిన్న అవసరాల కోసం మొట్టమొదటి స్టార్ట్ అవుతుంది అప్పు. తర్వాత దాన్ని కప్పిపుచ్చడానికి ఒకటి కూడా ఇంకా పెద్ద అప్పులు అయిపోతాయి. అంతలోపు ఇతను ఏదో చేస్తా అనుకుంటాడు, ఏది సహకరించదు. ఇంకా 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 అప్పులో ఊబిలో కూరుకుపోయి దాని నుంచి బయటికి రాలేకపోతాడు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అప్పు అనేది పుట్టదు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత అప్పు అనేది పుట్టదు. కాబట్టి ఏమవుతుందంటే అప్పుడు బయటకు వస్తాడు మనిషి. ఓహో, వీడికి అప్పులు ఉన్నాయనేది. అప్పటిదాకా బయటికి రాడు. అప్పటిదాకా రొటేషన్ చేస్తుంటాడు, ఇటు నుంచి అటు నుంచి. ఆడవాళ్ళ విషయంలో ఏం జరుగుతుందంటే మామూలుగా చిట్టీలు వేస్తారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. నేను మళ్ళీ ఒక్కసారి ఇంకో రకంగా నేను రిపీట్ చేస్తాను. వీళ్ళకేం పని ఉండదు, అందరూ మాట్లాడుకుంటూ కూర్చుంటారు కాబట్టి నిజంగా చెప్తున్నాను, తప్పేం లేదు దాంట్లో. వాళ్ళు నగలు కొనుక్కున్నారు, వీళ్ళు ఇది కొనుక్కున్నారు, ఆమె ఆ బిజినెస్ చేస్తుంది, ఈ బిజినెస్. నేనెందుకు చేద్దాం ఇంట్లో కూర్చొని? ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది దరిద్రం అనేది, అక్కడ స్టార్ట్ అవుతుంది. నేను అనేది ఏంటంటే నువ్వు ఏ బిజినెస్ చేసినా, నువ్వు కొత్త వ్యాపారం చేసినా, లేకపోతే కొత్తదాన్ని నువ్వు కోరుకున్నా నీ దగ్గర ఉంటేనే చేయాలి తప్ప అప్పు తీసి చేయొద్దు. బాగా గుర్తుంచుకోండి. చాలామంది ఏం చేస్తారు, లోన్ తీసుకొని ఇల్లు కడతారు. లోన్ తీసుకోవద్దని చెప్తాను నేను. నీ కెపాసిటీ ఉంటే కట్టు, లేకపోతే లేదు. రెండింట్లో ఉంటే నీకు ఎవడు అడగలేదు. రెండింట్లో ఎందుకున్నావు అని అడుగుతాడా? చాలామంది రెండింట్లో ఉంటారండి సిటీలో. ఇప్పుడు వచ్చి నువ్వు రెండింట్లో ఎందుకని అడుగుతాడా? అడగడు కదా. నువ్వు ఆ స్థాయికి వచ్చినప్పుడు కొను కదా. లేదంటే ఒక కారు కొంటారు, అది లోన్లో కొంటారు. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుందంటే నీకు వచ్చే శాలరీ ఎంత, ఈ అప్పులు ఎంత, దానికి మీకు లెవెల్స్ సరిపోదు మీరు. కాబట్టి దీని నుంచి ఎలా బయటపడాలి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి మీకు అర్థం కాని స్థితిలో ఇరుక్కుపోతారు. ఇప్పుడు ఎలా బయటపడాలి ఎవడు చెప్పేవాడు లేడు. అప్పుకి ఇంకా అప్పు అవుతుంటుంది తప్ప దాని నుంచి బయటపడడానికి ఏ మార్గం కనిపించదు. ఇంకా విచిత్రం ఏంటంటే నువ్వు అప్పులో కూరుకుపోయినప్పుడు నీ ఫ్రీక్వెన్సీ లెవెల్ లో అవుతుంది. కాబట్టి నువ్వు ఉన్నతంగా ఆలోచించలేవు. ఉన్నతంగా ఆలోచిస్తే ఉన్నతమైన ఆలోచనలు వచ్చి నీకు ఒక దారి దొరుకుతుంది. కానీ నువ్వు అప్పుల నుంచి ఎలా బయటపడాలి, వీటిని ఎలా తీర్చాలని ఆలోచిస్తావు తప్ప ఇంతకు మించి నేను ఇంకేమైనా చేస్తానని ఆలోచించాను. మనకి ఎట్లా అంటే 5 లక్షల అప్పు ఉంది, 10 లక్షల గురించి నువ్వు ఆలోచించావు. ఎక్కడ కూడా 10 లక్షల గురించి ఆలోచించాం మనం. ఈ 5 లక్షల అప్పుని ఎలా కట్టాలని ఆలోచిస్తాం. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ రైతు ఉండమ్మా, పొలం వేసాడు. పొలం వేసినప్పుడు ఎన్నో కలుపు మొక్కలు వస్తాయి. ఆయన కలుపు మొక్కల గురించి ఆలోచించాడు. పొలం ఎలా ఎదుగుతుంది, రేపు ఎదిగిన తర్వాత ఎంత పంట వస్తుంది, దానికి నేను పెట్టిన పెట్టుబడికి నేను ఎంత సంపాదిస్తానే ఆలోచన ఉంటుంది తప్ప కలుపు మొక్కల గురించి ఆలోచన ఉంటుంది. ఒకవేళ కలుపు మొక్కల ఆలోచన వచ్చినా వాటిని ఎమ్మటెమ్మటే పీకేస్తాడు. లేదా దానికి సంబంధించి ఆ గడ్డికి సంబంధించినటువంటి ఏదో మందు వేస్తాడు, లేదంటే దాన్ని పీకేయడం ఏదో ఒకటి చేస్తాడు తప్ప
మనం ఏం చేస్తున్నాం, ఈ కలుపు మొక్క ఈ పంటని ఎలా తింటుందని ఆలోచిస్తున్నాం తప్ప పంట గురించి ఆలోచిస్తున్నాం. అర్థమైందా? కాబట్టి నీకు ఎంత డెవలప్మెంట్ అవుతుంది, నువ్వు ఎంత పంట నీ చేతికి వస్తుంది, నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడు నీ అప్పు అనేది ఈజీగా పోతుంది. అప్పు గురించి ఆలోచిస్తే ఇంకా అప్పు అవుతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. అప్పు గురించి ఆలోచించడం అనేది ముందు మానేయండి. మానేసి పంట గురించి ఆలోచించండి. మీరు ఎంత ఉన్నతంగా సంపాదిస్తారు, ఎంత సంపాదిస్తారు, ఎలా సంపాదిస్తారు, దీనికి ఇంకేం చేయాలి, మళ్ళీ ఇంకేం చేయాలనే ఉద్దేశంలో మళ్ళీ అప్పు తెచ్చిపెట్టడం కాదు. కేవలం మీ ఆలోచనల ద్వారా సంపాదించేది. అంటే మన సబ్జెక్ట్లో ఏం చేస్తామంటే హార్డ్ వర్క్ చేయం, స్మార్ట్ వర్క్ చేస్తాం. అర్థమైంది? స్మార్ట్ వర్క్ ద్వారా మనం సంపాదిస్తాం. ఇప్పుడు మనకి ఓలా ట్యాక్సీ ఉంది, ఇట్లాంటి ఊబర్ ఉంది, వాళ్ళకి సొంత కార్లు ఏం లేవు, వాళ్ళేం పెట్టుబడులు పెట్టలేదు. కార్లు ఉన్న వాడికి వీళ్ళు బిజినెస్ ఇచ్చారు, మధ్యలో వీడు కమిషన్ తీసుకుంటున్నాడు. ఇక్కడ పెట్టుబడి ఏం లేదు. వీడి ఆలోచన విధానం అంటే స్మార్ట్ వర్క్ చేసింది. ఇలా స్మార్ట్ వర్క్ మీరు ఏం చేయాలో ఆలోచించండి వీలైనంత మట్టుకి. అంటే మీ ఇంట్లో కూర్చొని చేస్తారా, ఇంకేమైనా చేస్తారా, ఆలోచించినప్పుడే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఆలోచించినంత మట్టుకు ఏది ఐడియా రాదు. కానీ మీరేం ఆలోచిస్తున్నారంటే ఈ అప్పులు ఎలా తీర్చాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి అప్పులు ఎలా చేయాలని ఆలోచనలు వస్తాయి తప్ప ఏనాడు కూడా మీరు దాని నుంచి బయటపడి ఉన్నతంగా సంపాదించాలనే ఆలోచనలు రావు. కాబట్టి కలుపు మొక్కల గురించి ఆలోచించకండి, పంట గురించి ఆలోచించింది. మీరు లాస్ట్ టైం కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, నాకు అది బాగా గుర్తుంది. ఒక రైతు పంట వేసేటప్పుడు విత్తనం భూమిలో పెట్టిన తర్వాత నమ్మకంతో వదిలేస్తాడు. మొలకొస్తుందా లేదా అని చూడండి. అదే నమ్మకం విశ్వం మీద పెట్టి మనం గనక జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఈ అప్పుల ఊబి నుంచి అయినా సరే, లేదంటే నెగిటివ్ ఎనర్జీ నుంచి అయినా సరే బయటికి రాగలమన్న ఆ దృఢ సంకల్పం అనేది ఉంటుంది. నో వర్డ్స్, నాకు బాగా కనెక్ట్ అయింది ఇది. నేను ఇమీడియట్గా రాసుకుంటాను నా నోట్బుక్లో కూడా. ఎపిసోడ్ ఎవరైతే చూస్తూ ఉన్నారో, రైతు, పంట, కలుపు మొక్క, ఇదే మన జీవితం. అందరూ రాసుకోండి. ఎపిసోడ్ని 4-5 సార్లు రిపీట్ చేసి చూడండి. ఇందులో మీకు చాలా అర్థమవుతూ ఉంటుంది, చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.